బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మొత్తంగా మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకొల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని బీచ్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని బీచ్ల వైపు వెళ్లనివ్వడం లేదు. శ్రీకాకుళంలో పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. రమేష్, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి మొత్తంగా అప్డేట్స్? నవీన్, ప్రధానంగా ఏదైతే మోందా తుఫానుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తుఫాన్కు సంబంధించినటువంటి ప్రభావం జిల్లాపైన స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ముసురు వాతావరణం నెలకొంది. ఇప్పుడే మధ్యాహ్నం దాటిన తర్వాత ఒక మోస్తరు వర్షాలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా అటు ఏదైతే ఆ రాష్ట్ర సచివాలయం నుంచి విపత్తు నిర్వహణ శాఖ నుంచి వస్తున్నటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని ఇక్కడ నియమించింది. చక్రధర్ బాబు సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇక్కడ నియమించింది. ఆయన పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అటు ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు నాగావళి వంశధార నదులకు ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ని ఏ రకంగా మానిటర్ చేసుకోవాలి, ఏ రకంగా దాన్ని దిగువకు విడిచిపెట్టాలనేటటువంటి దానిపైన సర్వసన్నద్ధమయ్యారు. దాంతోపాటుగా ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా జిల్లాలో ఎదుర్కోవడానికి యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములను ఇప్పటికే జిల్లాకు తీసుకువచ్చింది. ఇక్కడ నుంచే మొత్తం కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు వర్షాలు మనం చూడొచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుత పరిస్థితి చూస్తే మొత్తం దాదాపుగా పెద్ద ఎత్తున వర్షం స్టార్ట్ అయింది. ఉదయం కొంత ముసురు లాంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షం తీవ్రత కూడా పెరుగుతోంది. మరోవైపు గాలి కూడా క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మొత్తం కూడా సముద్ర తీరం వెంబడి దాదాపుగా 190 కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా జాలర్లు వేటకు వెళ్ళొద్దు అనేటటువంటి నిషేధాజ్ఞలు విధించారు. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా వేటకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా మొత్తం ఇటు నాగావళి వంశధార, అదేవిధంగా మొత్తం నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా మండలాల అన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తీర ప్రాంత మండలాలు ఉండేటటువంటి ప్రజలెవరూ కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దనేటటువంటి హెచ్చరికలు చేశారు. దాంతోపాటుగా వాగులు, వంకలు, అదేవిధంగా చెరువుల సమీపాల్లోనికి ఎవరూ సంచరించొద్దనేటటువంటి హెచ్చరికలు చేశారు. దీంతోపాటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లో ఉంది. దాంతోపాటు వైద్య, ఆరోగ్య, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ వంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. మొత్తం అందరూ కూడా విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు అటు జిల్లా కేంద్రంలోనూ అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు సముద్ర తీరం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉంది. ఒకవైపు కొద్దిసేపటి క్రితం మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి బీచ్లో అయితే దాదాపుగా 200 మీటర్ల ముందుకు సముద్ర తీరం వచ్చినట్లు చెప్తున్నారు. మొత్తం కెరటాలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇటు శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి రూరల్ మండలంలో మొత్తం కూడా సముద్ర తీరం అంతా కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా పర్యాటకులు కానీ లేకపోతే కార్తీక మాసంలో పిక్నిక్ల రూపంలో అక్కడ వెళ్ళేటటువంటి యువత కానీ ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వటం లేదు. పోలీసులు పూర్తిగా నిషేధాజ్ఞలు విధించారు. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి. మరోవైపు రైతులు ముఖ్యంగా ఏవైతే వరి పంట కోత దశకు అంటే దాదాపుగా పొట్ట దశకు వచ్చింది, కోత మరొక నెలలో కోత దశకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చేటటువంటి మోందా తుఫాను ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటి ఆందోళన కొంత రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితినే చెప్పుకోవచ్చు. మరోవైపు అయితే మొత్తం కూడా మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా ఎవరిని బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటుగా ఎక్కడికక్కడ మెడికల్ టీమ్స్ని రెడీ చేశారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నానికి మరింతగా
వర్షాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా జిల్లా పైన వర్షాల ప్రభావం అంత ఎక్కువగా చూపించకపోయినప్పటికి కూడా ముఖ్యంగా నదుల్లో వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ కారణంగా గ్రామాల వైపు వరద ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంచనా ఉంది. దీంతో పాటుగా వాతావరణ శాఖ కూడా శ్రీకాకుళం జిల్లాకు కూడా భారీ ఎత్తున వర్షాలు ఉంటాయి అనేటటువంటి హెచ్చరికలు చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుంటూ ప్రతి 6-7 అవర్స్కి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్కి వచ్చేటటువంటి సమాచారం ఆధారంగా ఎక్కడ రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ మిగిలినటువంటి స్టాఫ్ను కానీ డిప్టేట్ చేయాలనేటటువంటి అంశంపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవటం. దాంతోపాటుగా లోతట్టు ప్రాంతాలు అంటే గతంలో తితిలి కానీ మిగిలినటువంటి తుఫాన్ల సమయంలో జిల్లాలో వచ్చినటువంటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరించారు. దాంతోపాటుగా విద్యుత్ శాఖకు సంబంధించి గాలులు బలంగా వేస్తే విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి విద్యుత్తుకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్లోనే ఉంచారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ప్రత్యేక అధికారి దాంతోపాటుగా జిల్లా ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఫీల్డ్ విజిట్లోనే ఉన్నారు. ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. మొత్తానికైతే మరోవైపు 3 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండు 3 రోజులు జిల్లాలో ఉండేటటువంటి విద్యాసంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే పురిపాకలు అదేవిధంగా పాడుపడిపోయినటువంటి భవనాల్లో ఉండేటటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే మొత్తం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కాబట్టి ఇది రేపు ఎల్లుండి కూడా కొనసాగుతాయి. కాబట్టి ఒకవేళ పాడుపడిపోయినటువంటి భవనాల్లో ఉండేటటువంటి ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళలేని పక్షంలో ఆ భవనాలు కూలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రాణాపాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని సన్నద్ధంగా ఎదుర్కొనేటందుకు గాను సిద్ధంగా ఉన్నారని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ అటు మండల స్థాయి అధికారుల నుంచి గ్రామీణ స్థాయి అధికారుల నుంచి వస్తున్నటువంటి డేటాను కలెక్ట్ చేసుకుని దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షాలు కొంత ప్రారంభమయ్యి ఈరోజు మధ్యాహ్నం నుంచి వర్షాలు ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. కొంత సాయంత్రానికి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తానికైతే జిల్లాలో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. నవీన్, థ్యాంక్ యూ రమేష్.